నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగుల ధర్నా. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. నంద్యాల మున్సిపల్ మార్కెట్ నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. సకాలంలో ట్యాక్సులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. జర్నలిస్టుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అంజనా సూపర్ మార్కెట్ నందు నగదు చోరీ. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గృహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు, కౌన్సిలర్లు, అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నంద్యాల పట్టణ శివారులోని ఎస్ఆర్బీసీ కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు కేక్ కట్ చేసి చిన్నారులకు నూతన వస్త్రాలు, అన్నదానం నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. అలాగే విజయ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కృష్ణమోహన్, వైసీపీ నాయకులు కిరణ్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, పార్థుడు, భాస్కర్ రెడ్డి, శేఖర్, దుర్గా ప్రసాద్, ఎర్రన్న తదితరులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా, కౌన్సిలర్ కృష్ణమోహన్, వైసీపీ నాయకులు కిరణ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి రాజకీయంగా, సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారని, యువతకు స్ఫూర్తిదాయకంగా, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు మార్గదర్శకంగా అనేక సేవా తత్పరత కలిగిన నేతగా అందరి అభిమానాన్ని చురగొన్నారని కొనియాడారు. ఇటువంటి జన్మదిన వేడుకలను అనేకంగా జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజల సేవలో ప్రజల మన్నలను పొందాలని, రాజకీయంగా, సామాజికంగా ప్రజల మనిషిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న. అతీతంగా ప్రజల బాగు ముఖ్యమంటూ అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా, అర్హులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే, బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే దేవుడల్లే సాయపడి ఆశాజ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా, మా చీకటి బ్రతుకులలో వెలుగు నింపవచ్చే మాయన్న శిల్పా రవెన్న. పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవెన్న. ప్రతిక్షణం ప్రజాసేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్పా రవెన్న.
తరగని ఆయుధమై దూసుకెళ్ళే రవణ పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే పేదల బ్రతుకుల్లో నా దేవుడై వెలుగు నింపే జనం కొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే తండ్రి అడుగు జాడల్లో అడుగులో అడుగేసి కదిలే ఇచ్చిన మాట తప్పకుండా ఎమ్మెల్యే అవ్వగానే అన్నా మన రవణ నంద్యాల జిల్లాకు విడిచిని తెచ్చిన ఘనత నీదే శిల్ప రవణ పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవణ వర్ధిల్లాలి సింగారెడ్డి రవణ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై రవణ పేద ప్రజల అందరికీ ఇళ్ల పట్టాలివ్వబోతే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే గిట్టనోళ్ళు కోర్టు ద్వారా అడ్డంకులు కలిగిస్తే పాపాలని చూసినోళ్ళ సవాళ్లను స్వీకరించి 3006 ఇళ్ల పట్టాలను పంచినావు 3006 ఇళ్ల పట్టాలను పంచినావు నంద్యాల అభివృద్ధికి అవసరమున్న చోట రోడ్డులు వేయించి గడప గడప తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టే నంద్యాల ప్రజలంతా పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవణ ప్రజలకందరికీ అండగా నువ్వున్నవన్నా ఎన్నిసార్లు ఎన్నికలొచ్చిన గెలుపు నీదే రవ్వన్న ఎన్నిసార్లు ఎన్నికలొచ్చిన గెలుపు నీదే రవ్వన్న రవ్వన్న అండగా మా వెంట ఉండగా సంతోషాలే నిండుగా ప్రతి ఇంట్లో పండగన్న సంతోషాలే నిండుగా ప్రతి ఇంట్లో పండగన్న అర్ధరాత్రి రాపదొచ్చి తలుపు తడితే చాలు ఓయన్న మా రవన్న నేనున్న పదమని ముందు ఉంటవన్నా మాయన్న శిల్ప రవన్న పేద ప్రజల పెన్నిదయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవణ ప్రతి క్షణం ప్రజా సేవే లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవణ ఈరోజు శిల్పా రవణ జన్మదిన శుభాకాంక్షలు. శిల్పా రవణ ఇట్నే ఆయుర ఆరోగ్యాలతో దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు శిల్పా రవణ బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ మరియు బీద పిల్లలకు బట్టలు మరియు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది బీదలకు పేషెంట్లకు వచ్చేసి మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎంతో సుదినం. మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని నంద్యాల ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. అభిమానుల మధ్యలో ఆయన 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని పెద్ద ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అలాగే పెద్ద ఆయన దీవెనలు రవీంద్ర గారికి ఉండాలని చెప్పి పదే కోరుకుంటూ సెలవు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అతని నివాసం వద్ద అభిమానులు అయితేనేమి, కౌన్సిలర్లు అయితేనేమి, వైసీపీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఆయన పుట్టినరోజును జరుపుకుంటూ ఆనందోత్సవాలతో, ఎందుకంటే రవణ గారు నంద్యాలకు ఎన్నో సేవలు చేశారు. ఆ సేవల వల్ల ప్రజలు కూడా శిల్పా కుటుంబం అంటే ఒక బ్రాండు. అందువలన నంద్యాల ప్రజలు శిల్పా కుటుంబం ఎలవెలగా సంతోషంగా ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉండాలని, రవణకు ఆ దేవుడు భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ మా యూత్ తరఫున మా మిత్రులు అమీరన్న, కృష్ణమామ, శేఖరు, వెంకులు, దుర్గా వీళ్ళంతా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు శిల్పా కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. కావున ఆ భగవంతుడు వారికి ఇంకా ప్రజలకు సేవ చేయాలని, ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికి మరొకసారి శిల్పా రవణకు మా అందరి తరఫున ఆ విష్ హ్యాపీ బర్త్డే రవణ. మరి ఈరోజు నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ షేక్ అమీర్ బాషా గారి ఆధ్వర్యంలో పరివర్తన లైఫ్ సెంటర్లో మరి సార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లల మధ్యలో కేక్ కట్ చేసుకొని అలాగే పిల్లలకి నూతన వస్త్రాలు, తర్వాత అవసరమైన మందులను కూడా ఈరోజు డాక్టర్ షేక్ అమీర్ బాషా గారు పిల్లలకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఒకసారి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి దేవుడు తోడుగా ఉండాలని,
ఆయనకి మంచి ఆరోగ్యం ఆయుష్తో నింపాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని మన దాల్మిల్ అమీర్ గారు డాక్టర్ మాజీ ప్రజెంట్ జిల్లా ఉపాధ్యక్షుడు గారు వాళ్ళ ఆధ్వర్యంలో పేద పిల్లలకు బట్టలు అలాగే దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన మందులు ఇవ్వడం జరుగుతుంది జన్మదినం పురస్కరించుకొని. అలాగే మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి కుటుంబ సభ్యులు దేవనగర్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తరువాత మాజీ ఎమ్మెల్యే గృహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా హాజరయ్యారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మనోజ్ కుమార్, ముత్యాల మత్తయ్య, ప్రేమ్ కుమార్, సనత్ కుమార్, కిరణ్, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ప్రత్యేకంగా బర్త్డేను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతుల భారీ ఫ్లెక్సీ బ్యానర్ను మున్సిపల్ చైర్పర్సన్ ఆవిష్కరించారు. ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అలాగే దేవనగర్లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మా ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా దేవనగర్ భాష గారు మరియు శోభారాణి గారి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ ఆనందంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రవెన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఎల్లప్రేళలా నిన్ను నూరేళ్లు ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాం. ప్రియతమ నేత మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి రేపు జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మా రవణ ఎంతో నంద్యాలకు ఎన్నో సేవలు చేశాడు. మేమందరం ఆయన దాంట్లో పాల్భాగంగా ఉండి ఆయనతో వెంబడి నడిచిన అనుచరులాగా ఈరోజు సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే రవణ బర్త్డే సందర్భంగా ఆయన నిండు నూరేళ్ల అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని, ఫ్యూచర్ లో మరింత ఉన్న పదవి పొంది నంద్యాల ప్రజలకు మరింత సేవలు చేయాలని కోరుకుంటూ రవణను గాడ్ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించుకుంటూ ఆయన సేవలు ఖచ్చితంగా నంద్యాలకు అవసరము. ఆయన నిండు నూరేళ్లు బతకాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించుకుంటూ జై రవణ, హ్యాపీ బర్త్డే రవణ. నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు తన జన్మదినాన్ని, రేపటి దినం ఆయన జన్మదినము, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని దేవనగర్ భాష గారు, శోభారాణి గారు కోఆప్షన్ మెంబర్, రవణ ఫ్యామిలీ మెంబర్స్గా శోభారాణిని కానీ భాషను కానీ ఒక కుటుంబ సభ్యులుగా చూసే వ్యక్తులు కాబట్టి వారి హృదయం నిండా వాళ్ళకు శిల్పా ఫ్యామిలీ తప్ప వేరేది ఉండదు. ఏం చేసినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా 25 సంవత్సరాల నుంచి శిల్పా కుటుంబాన్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఏదంటే శోభారాణి భాష అని చెప్పాలి. వాళ్ళు ఇంత ఘనంగా ఈరోజు రవణ గారి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంటే వారి అభిమానం మాటలలో చెప్పలేనిది. అదేవిధంగా శిల్పా రవణ గారికి దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇచ్చి మరోసారి 2029లో నంద్యాలకు ఆయన ఎమ్మెల్యే కావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దేవనగర్ ప్రాంతంలో భాష గారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు శాంతిరామ్ హాస్పిటల్ వారిచే నిర్వహించడం జరిగినది. ఈ శాంతిరామ్ హాస్పిటల్ ద్వారా ఉచితంగా షుగరు, బీపీ, ఈసీజీ వీళ్ళు అవసరమైనటువంటి వారికి టుడిఏకో, తర్వాత వచ్చేసి కంటికి సంబంధించిన టెస్టులు, అనేక రకాలైన రోగాల చేత బాధపడుతున్న వారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి టాబ్లెట్లు ఇవ్వడము ఈరోజు జరిగినది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవణ గారి జన్మదినం మొదలుకొని ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగినది. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే రవణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా దేవనగర్ 20వ వార్డులో మున్సిపల్ స్కూల్ దగ్గరలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.
ఆయన పుట్టినరోజు సందర్భంగా మా నాన్నగారు దేవనగర్ భాషా గారి ఆధ్వర్యంలో శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతా ఉంది. అయితే ఈ మెడికల్ క్యాంప్ లో బేసిక్ పరీక్షలు, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, థైరాయిడ్ గానీ, ఈసీజీ గానీ, కంటి పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతా ఉంది. ఇందుకు శాంతిరామ్ హాస్పిటల్స్ కి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ మెడికల్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోసారి మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అన్న. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దేవనగర్ ప్రాంతంలో భాషా గారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు శాంతిరామ్ హాస్పిటల్ వారిచే నిర్వహించడం జరిగినది. ఈ శాంతిరామ్ హాస్పిటల్ ద్వారా ఉచితంగా షుగరు, బీపీ, ఈసీజీ, వీళ్ళు అవసరమైనటువంటి వారికి టుడిఏకో, తర్వాత వచ్చేసి కంటికి సంబంధించిన టెస్టులు, అనేక రకాలైన రోగాల చేత బాధపడుతున్న వారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి టాబ్లెట్లు ఇవ్వడము ఈరోజు జరిగినది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవీణ గారి జన్మదినం మొదలుకొని ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరిగినది. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే రవీణ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా దేవనగర్ 20వ వార్డులో మున్సిపల్ స్కూల్ దగ్గరలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మా నాన్నగారు దేవనగర్ భాషా గారి ఆధ్వర్యంలో శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతా ఉంది. అయితే ఈ మెడికల్ క్యాంప్ లో బేసిక్ పరీక్షలు, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, థైరాయిడ్ గానీ, ఈసీజీ గానీ, కంటి పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతా ఉంది. ఇందుకు శాంతిరామ్ హాస్పిటల్స్ కి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ మెడికల్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోసారి మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అన్న. విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గురువారం స్థానిక కార్యాలయం ఆవరణంలో భోజన విరామం సమయంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ సంఘం నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ జేఏసీ నేతలు మాట్లాడుతూ విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా జేఎల్ఎం గ్రేడ్ 2 వెంటనే రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను అన్నిటినీ భర్తీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అలాగే కారుణ్య నియామకాలను చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. శుక్ర, శనివారాలలో నిరాహార దీక్షను చేపడుతున్నట్లు, అలాగే సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టి జిల్లా కలెక్టర్కు విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేస్తున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మీ కాంతారెడ్డి, కృపావరం నాగేశ్వరరెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, D2 ఏఈ రామయ్య, డేనియల్, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ వేదిక రూపంలో తెలియజేస్తున్నా. సమాన పనికి సమాన వేతనం, సమస్యలు వెంటనే మనం ఈ లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ లో భాగంగా 2వ రోజు చేస్తా ఉన్నాం. ఈ చేయడానికి ముఖ్యంగా మన రాష్ట్ర జేఏసీ నాయకులు మొన్న 25వ తారీఖు నాడు లాస్ట్ మంత్ మన ఎనర్జీ డిపార్ట్మెంట్ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 2.5 నుంచి 3 సంవత్సరాల పాటు మన రాష్ట్ర జేఏసీ నాయకులు కలుస్తూనే ఉన్నారు. కానీ దాదాపుగా 16 డిమాండ్లు ఒప్పుకున్నారు. 13 డిమాండ్ల గురించి చర్చలు జరుపుతున్నారు. ఏ డిమాండ్ కూడా మనకి ఎటువంటి ఆర్డర్ రూపంలో ఎటువంటి పేపర్ రాకపోవడంతో రాష్ట్ర జేఏసీ నాయకులు విసిగి వేసారి
మేనేజ్మెంట్ మొండి వైఖరి, దాటవేత ధోరణి పసిగట్టి మనము ఈ విధంగా చర్చలు నెగోషియేట్ చేస్తూ ఉంటే వీళ్ళు దీన్ని సంవత్సరాలు గడుపుతారనే ఉద్దేశంతో మన రాష్ట్ర జేఏసీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకొని మనకు జిల్లా జేఏసీ నాయకులకు, డివిజన్ జేఏసీ నాయకులకు ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 3-4 రోజుల నుంచి మనం ఫస్ట్ మొదటి విడతగా 2 రోజులు బ్లాక్ బాడ్జెస్ ధరించి మనం నిరసన తెలియజేసినాం. నిన్న ఈ రోజు లాంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేపు ఎల్లుండి రిలే హంగర్ స్ట్రైక్ బయట చేస్తాం. తర్వాత 22వ తారీఖు నాడు మనము మన ఈ నంద్యాల ఎస్సీ ఆఫీస్ నుంచి మన కలెక్టర్ గారికి మన సమస్యలను మెమరాండం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇదంతా కారణం ఏమంటే మన మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి. మనం అడుగుతున్న న్యాయమైన కోరికలను ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేని కోరికలను కూడా మనకు ఎటువంటి ఆర్డర్ రూపంలో ఇవ్వకపోయేసరికి మనం ఈ విధంగా కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. కాబట్టి మనము ఈ మీడియా ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మేము చేస్తున్నామంటే దీంట్లో మా కార్మికుల యొక్క ఎటువంటి తప్పిదం లేదు. మేనేజ్మెంట్ మొండి వైఖరి అయితేనేమి ఖచ్చితంగా దీంట్లో ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ చూపి, అధికారంలో ఉండే ప్రభుత్వం చొరవ చూపి మేనేజ్మెంట్ ను చర్చలకు పిలిపించి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు, ఈ కనికరం లేని మేనేజ్మెంట్ ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలను ఆలోచించి, ఎందుకంటే వాడు 25 ఏళ్ళు ఉద్యోగం చేస్తే వానికి పిల్లలు ఉంటారు, బాధ్యతలు పెరుగుతాయి, జీతాలు పెరగట్లే. కాబట్టి వాళ్ళు ఏ విధంగా బతకాలనేది ఒక కొంచెమన్నా ఆలోచిస్తే మేనేజ్మెంట్ వాళ్ళకు సమస్యలు తీర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ విధంగా జేఏసీ నాయకులు మాకు ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లా జేఏసీ నాయకులందరూ అన్ని రకాల ఉపసంఘాలు, యూనియన్లు కలుసుకొని జేఏసీగా ఏర్పడి రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ రేపు ఎల్లుండి నిరాహార దీక్షలు, సోమవారం కలెక్టర్ ఆఫీస్ కు మా మెమరాండం తీసుకుపోతాం. ఆ తదుపరి కార్యక్రమంలో భాగంగా రేపు సోమవారం తర్వాత తీసుకునే చర్యలకు జేఏసీ వారు ఏదైతే పిలుపునిస్తారో ఆ విధంగా మేము ముందుకు పోతాం. ఎందుకంటే మా యొక్క ఉన్నటువంటి అవసరాలు తీర్చని యాజమాన్యానికి గట్టిగా బుద్ధి చెబుతామని, అలాగే ప్రజలందరూ సహకరిస్తారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దాదా బ్రదర్స్ నంద్యాల పట్టణంలోని దేవనగర్, శ్యామ్నగర్ కు చెందిన పేదలకు 35 బియ్యం ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు, ఒక బీరువా పంపిణీ చేశారు. దేవనగర్ బ్లడ్ దాదా అతని సోదరుడు నజీర్ ఆధ్వర్యంలో నంద్యాల వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు నిత్యావసర సరుకులను అందించారు. కార్యక్రమంలో దాదా మిత్రులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజాసేవలో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వారు కోరారు. గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మా అన్నయ్య శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా దాదాపు 35 నిరుపేద కుటుంబాలకు బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక నిరుపేద మహిళకు బీరువా కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సులతో మా నాయకుడు, మా అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే రవణ. నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న గారిది బర్త్డే. ఈ రోజు నిరుపేద కుటుంబాలకు 35 టిక్కీలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక పేద కుటుంబానికి బీరువా ఇవ్వడం జరిగింది. మా శిల్పా రవి అన్న పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. జై శిల్పా రవి అన్న. మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మన దేవనగర్ దాదా వాళ్ళ బ్రదర్స్ ఆధ్వర్యంలో దాదాపు నిరుపేద కుటుంబాల 30 మంది మహిళలకు బియ్యం ప్యాకెట్లు, 2 పేద కుటుంబాలకు బీరువాలు పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని మన వైసీపీ కార్యకర్తలు కానీ మిగతా వారు ఎవరైనా సరే మనం ప్రతిపక్షంలో ఉన్నామని ఆలోచించకుండా ఇలాగే మన సేవా కార్యక్రమాలు మనం కొనసాగిస్తూ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ మనమే విజయం సాధిస్తాము. విజయం సాధించి మీకందరికీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కానీ శిల్పా రవిచంద్ర మీ సేవను గుర్తించి మీకు తగిన పదవులు కూడా ఇస్తారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నంద్యాల గాంధీ చౌక్లోని కూరగాయల మార్కెట్ నందు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్లోని వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దుకాణదారులు, అసోసియేషన్ నాయకులు మార్కెట్ పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణ ప్రజలందరికీ శుభోదయం. నిన్నటి నుంచి భారతదేశం అంతటా కూడా
స్వచ్ఛత హై సేవ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛోత్సవ్ అనేటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో మొదలైనాయి. అందులో భాగంగానే మన పట్ల గౌరవ మంత్రి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా కలెక్టర్ గారు, కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు పట్టణంలో విరివిగా ఈ యొక్క స్వచ్ఛత సేవా కార్యక్రమాలు, శానిటేషన్ కార్యక్రమాలు చేయాలనేసి మున్సిపాలిటీ తరపు నుంచి యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాం. అందులో భాగంగా ఏం చేయబోతున్నారంటే కనుక మున్సిపల్ సిబ్బంది వారు డైలీ శానిటేషన్ చేసే క్రమంలో చేయలేని ప్రాంతాలు ఉంటాయి. మార్కెట్ ఉంది, మార్కెట్ రోజు వస్తుంటాం కానీ అనుకున్న మేరకు శుభ్రం చేయలేకపోతూ ఉంటాం. అలాగే స్లమ్స్ ఉంటాయి, స్లమ్స్లలో కొంత అలాగే ఉంటాయి. అలాగే కాలువలు, పెద్ద పెద్ద ఉండే కాలువలు ఉంటాయి. ఇలాంటి వాటిన్నిటిని కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఇవన్నీ చేస్తే కనుక టౌన్ బాగుంటుంది అనేసి ఒక ఆలోచనతోటి ఈరోజు మన యొక్క మార్కెట్లోకి రావడం జరిగింది. ఇక్కడ దుకాణదారులందరూ, ఇక్కడ వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ట్రెజరర్స్, సెక్రటరీస్, అర్షద్, జాకీరు, షరీఫ్, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు యొక్క శుభ్రత గురించి వాళ్ళకు చెప్పడం, వాళ్ళు కూడా మేమందరం కూడా మాకు శుభ్రత అవసరం ఉంది, మేము కూడా శుభ్రతను పట్టిస్తామని చెప్పేసి వాలంటీర్గా వాళ్ళు వచ్చారు. ఇందాక మీరు గమనించారు, 2 లైన్లు, పేద లైన్లు ఉన్నారు. సో అదొక మంచి శుభ పరిణామం. మార్కెట్ ఏ విధంగా ఉంటే కనుక అందరికీ సౌకర్యంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఆ బాధ్యత కూడా ఇక్కడ ఉండే దుకాణదారులు అందరి పైన ఉంది. కాబట్టి ఇది ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. కాబట్టి ఈ యొక్క క్రమంలో మార్కెట్ ను శుభ్రంగా ఉంచి జాగ్రత్తగా ఆటకు ఉండేటువంటి విధంగా ఈ రోజు రావడం అయింది. మా యొక్క సిబ్బంది అందరూ కూడా వచ్చాం. సో దీన్ని రేపటి దినాల నుంచి ఒక స్టాండ్ గుడ్ చేసేసి, స్ట్రీమ్ లైన్ చేసి, మంచి మార్కెట్ అనేటువంటి ఎట్లా ఉండాలో ఆదర్శవంతమైన సో మార్కెట్ గా ఉండడానికి అన్ని చర్యలు ఉంటాయి. దానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు. ప్రింట్ అనే వారు కూడా ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరవేసి కోరుతున్నాం. ఈ రోజు స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ గ్రీన్ దాంట్లో మనం పాల్గొంచుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క సిబ్బందితో రావడం జరిగింది. దానితో పాటు మన మార్కెట్ సభ్యులు, దుకాణదారులు అందరం ఏకమై వాళ్ళతో మనము ఒకరు సహకారం చేసుకుంటా మార్కెట్ను శుభ్రత చేసుకోవడానికి ప్రయత్నం చేశాము. ఈరోజు మార్కెట్ క్లీన్ అండ్ గ్రీన్ కావడానికి కారణం ముఖ్యంగా మన కమిషనర్ గారు చొరవ తీసుకోవడమే. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ విషయము ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకు వచ్చేటటువంటి మార్కెట్లో కొనడానికి వచ్చిన ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరికీ కూడా సౌకర్యం చేయాలని, శుభ్రత కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి అంగడి ముందర మనమే శుభ్రం చేసుకుంటుంటే ఈ యొక్క చెత్త చెదారం అనేది కనబడదు. వాళ్ళకు కూడా మనకు చేసినట్టు చూపిస్తే ఎంతో సంతోషిస్తారు. కాబట్టి ఈ యొక్క దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలా. ఇది ఒక్కరి బాధ్యత కాదు. ప్రతి ఒక్క దుకాణంలో వారి యొక్క వేస్టేజ్ సరుకులను ఒక బాక్స్లో పెట్టి వాళ్ళే అక్కడ వేస్తే మార్కెట్ క్లీన్ అండ్ గ్రీన్ కనబడుతుంది. తర్వాత ఈ మార్కెట్లో మధ్యలో ఉన్నటువంటి షాప్స్ ఇవన్నీ బయట రోడ్డు మీద కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళ షాపులో కూర్చుంటే రోడ్ అంతా క్లీన్గా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా జరుగుతుందని ఆయన ఒక ఆశ. తర్వాత దీనికి మన సిబ్బంది కానీ, పోలీస్ శాఖ కానీ అందరూ సహకరించాలా. ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి కూర్చున్నారు కాబట్టి ఒక్కసారిగా లేవమంటే మా మీదనే చేస్తారు. కాబట్టి సిబ్బంది కానీ, పోలీసు వాళ్ళు కానీ సహకరిస్తే ఇంకా బాగుంటుంది. ప్రజలకు సౌకర్యం ఉంటుంది, ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది, ఏం ఇబ్బంది లేకుండా అందరూ వచ్చి కొనుక్కోపోతారు, శుభ్రంగా ఉంటాయి. మనం కూడా కూరగాయలు అన్ని శుభ్రంగా పెడతాము, సరసమైన ధరలకు పెడతాము, నాణ్యత పాటిస్తాము. అన్ని విధాలుగా మేము కూడా సహకరిస్తామని వీళ్ళకు మాట ఇస్తున్నాము. నంద్యాల పట్టణ అభివృద్ధిలో భాగంగా నంద్యాల మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల ట్యాక్స్లను ప్రజలు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి పన్నుల చెల్లింపును వేగవంతం చేయాలని, ప్రజలకు మరింత సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే పట్టణ ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇతర పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. అందరికీ నమస్కారం. పట్టణంలో
ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే నిన్నటి నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, డిఎన్ఓ ట్రేడ్స్ కానీ, ఇతర విషయాలన్నీ కూడా అవి ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి అనే విషయాలు కూడా ఇంటర్నల్గా రివ్యూస్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు రెవెన్యూ సెక్షన్ వాళ్ళతో రివ్యూ కూడా అయింది. వారందరికీ చెప్తున్నాం, ప్రతి డోర్ని విజిట్ చేయండి, ట్యాక్సులు కట్టవలసిన వాళ్ళతో కట్టించండి. అదేవిధంగా వాళ్ళ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రికార్డ్ చేయండి. పబ్లిక్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నాం. మీరు కూడా గమనించుకోవాల్సిందండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే కనుక మా దృష్టికి తీయండి. స్వచ్ఛత యాప్ అనేసి ఒకటి యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మీ యొక్క సమస్యలు ఎవరైనా ఉంటే కనుక అందులో అప్లోడ్ చేస్తే కనుక వెంటనే మేము రెస్పాండ్ అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని వింగుల వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి అంటే కనుక సకాలంలో ట్యాక్సెస్ చెల్లించండి, పట్టణాభివృద్ధికి తోడ్పడండి. ఎందుకంటే మీరు కట్టేటువంటి ట్యాక్స్ల వల్లనే మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ గమనించుకొని రెస్పాండ్ కావాల్సి కోరుతా ఉన్నాం. ట్యాక్స్ కలెక్షన్ల విషయంలో కూడా కొంత ఫార్మ్గా ఉండబోతున్నాం. సో ఎందుకంటే లోకల్ బాడీ యొక్క స్పిరిట్ ఏంటంటే ఇంకా మున్సిపాలిటీ ప్రజలకు సౌకర్యాలు అందించాలి. ఆ సౌకర్యాలు అందించడానికి అవసరమైన రెవెన్యూ ఏదైతే ఉందో అది ట్యాక్స్ రూపేణా, నాన్ ట్యాక్సెస్ రూపేణా ప్రజల వద్ద నుంచి కలెక్ట్ చేసి మళ్ళీ ప్రజలకి తిరిగి ఖర్చు పెట్టాలి. కాబట్టి ఆ యొక్క స్పిరిట్ను మేము ఇద్దరం కూడా కంటిన్యూ చేయాల్సి కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలతో నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరారు. నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డైనమిక్ లీడర్ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడమైనది. తోటి విలేకరులు, సీనియర్ విలేకరుల మధ్యన ఆయనకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమైనది. ఆయన ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, తర్వాత ఆయన ప్రజలకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందించి అధికారంలో చేపట్టాలని, మళ్ళీ ఆయనకు ప్రజలకు సేవలు అందించాలని ఆయనకు మా తోటి విలేకరుల తరపున అభినందనలు చెప్పడం జరిగినది. గవర్నమెంట్ శిల్పమోహన్ రెడ్డి అనేడు శిల్పా రవిచంద్ర రెడ్డి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా విలేకరులు, సాటి విలేకరులందరం కలిసి బహిరంగంగా ఇక్కడ బర్త్డే కేక్ అనేది పండుగని జరుపుకోవడం జరిగింది. మిత్రుడు 10 కాలాల పాటు ఉన్నత పదవులు ఆశించాలని, మరియు వచ్చే ఎన్నికల్లో కూడా మన మిత్రుడు ఎమ్మెల్యే కావాలని మేమందరం ఆశిస్తున్నాము. ఉదాహరణమైనటువంటి మంచి మనసు గలవాడు. ఆ కుటుంబము పేదలకు అనేటువంటి పేదల సాయం చేయడంలో ముందంజలు ఉండే కుటుంబం అనేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన బర్త్డేను ఆనందంగా జరుపుకోవాలని, అదేవిధంగా 1000 ఏళ్ల పాటు ఆయన జీవించాలని కోరుతూ మా సాటి మిత్రులతో కలిసి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కిషోర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎల్లకాలము ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నిటిలో కూడాను తొలదూగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణం టెక్కే ప్రాంతంలోని అంజనా సూపర్ మార్కెట్ నందు గురువారం తెల్లవారుజామున దొంగలు షాప్ షట్టర్ తెరిచి దాదాపు 30,000 రూపాయల నగదును చోరీ చేసినట్లు దుకాణ యజమాని తెలిపారు. సమాచారాన్ని పోలీసులకు తెలియచేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంజనా సూపర్ మార్కెట్ టెక్కే నైటు 9:30 వరకు షాప్ తెరిసే ఉంది. ఆ టైంలో మేము క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. తెల్లవారుదామున 4:30-5 ప్రాంతంలో పేపర్ బాయ్ వచ్చి చూడగా మా షాప్ ముందరే రోజు పేపర్లు డిస్పోజ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అక్కడికి వచ్చి చూడగా ఒక షట్టరు ఒక వారకు పైకి లేసి ఉంది. షట్టర్ కింద కూడా ఒక దిమ్మె పెట్టడం జరిగింది. షాప్ చోరీకి జరిగిందని చెప్పి వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ టైంలో మేము షాప్కి వచ్చి చూడగా షాప్ అయితే అలాగే వాళ్ళు చెప్పిన ప్రకారమే ఉంది. మేము పోయి డిపార్ట్మెంట్స్కి 6 గంటలకు ఆ టైంలో 5:30-6 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళకు ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చి కూడా షాప్ అంతా కూడా చెక్ చేసి వెళ్ళారు. సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఎవరే కానీ ఒకరి మీద ఆధారపడకుండా
ఒకటో రెండో కెమెరాలు మీకు ఎంతవరకు వీలు కాగలిగితే అన్ని కెమెరాలు బిగించుకొని సెక్యూరిటీ పరంగా డిపార్ట్మెంట్స్కి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బిగించుకోవాలని కోరుతున్నాను. మరి సుమారుగా ఒక 20 నుంచి 30 వేల రూపాయల వరకు క్యాష్ తీసుకెళ్ళింటారు. షాప్లో సరుకులు అయితే ఎటువంటి సరుకులు ముట్టలేదు. వాళ్ళు ఓన్లీ క్యాష్ కోసమే ఇచ్చారు, ఎతకలాడారు. మేము క్యాష్ ఏం పెద్దగా పెట్టలేదు కాబట్టి అక్కడి వరకే అమౌంట్ వెళ్ళింది, 30,000 వరకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుగా డిపార్ట్మెంట్స్ వాళ్ళు సహకరిస్తారు, కానీ మన వంతుగా వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వాలంటే కొంచెం సీసీ ఫుటేజ్ 1 కానీ 2 కానీ కెమెరాలు బిగించుకోవాలని కోరుతున్నాను. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకు సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో జేషాప్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు చెల్లామధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అబ్రహాం, కార్యదర్శులు ప్రదీప్, సాయివర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజశేఖర్, కోశాధికారి మిద్ద చార్లెస్, ఉపాధ్యక్షులు బాలు నాయక్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉద్యోగుల ధర్నా. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దాదా బ్రదర్స్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. నంద్యాల మున్సిపల్ మార్కెట్ నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం. సకాలంలో ట్యాక్సులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. జర్నలిస్టుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు. అంజనా సూపర్ మార్కెట్ నందు నగదు చోరీ. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.